వాయిస్ ఆడిబుల్గా ఉంటుందో లేదో అని. మైక్ కూడా లేదేమో. అవును, ప్రొజెక్టర్ లేదు కదా, మొబైల్లో లాగిన్ అవుతానని చెప్పారంట. మ్యూట్లో అచ్చా, మ్యూట్లో పెట్టలేదా? ఏంటండి, చేయొచ్చా? ఓకే. ఓకేనండి, మీరు సెట్ చేసుకున్న లోపు నేను మ్యూట్ చేశాను. ఓకేనండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. చెప్పండి. సో వెన్ యూ టేక్ ఇన్ ద అప్లికేషన్ మనీ కలెక్ట్ చేస్తే ఎంట్రీ ఏంటండి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. సో అదే అప్లికేషన్ అమౌంట్ని అప్లికేషన్ ఎక్కడండి సౌండ్? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అవునండి, అవుతుంది. ఓకే, స్క్రీన్ 1 minute అండి షేర్ అవుతుంది. సో టిల్ దెన్ విల్ డిస్కస్ ది జర్నల్ ఎంట్రీస్. బ్యాంక్ అప్లికేషన్లో ఏదైతే అమౌంట్ రిసీవ్ చేశారో అది క్యాపిటల్ అకౌంట్ పంపించాలి. ఎంట్రీ ఏంటండి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ పెట్టు క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ అండి అలాట్మెంట్ ఎంట్రీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫస్ట్ ఇక యువర్ ద కన్ఫర్మ్డ్ లిస్ట్ కదా. మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు మన దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్డ్ లిస్ట్ అండి. సో యూ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ టు ది యూ కెన్ నౌ ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్కి ఈజీగా పంపించేసేయచ్చు. నెక్స్ట్ ఎంట్రీ ఇది డ్యూ ఎంట్రీ. రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏమని రికార్డ్ చేస్తాం? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో బ్యాంక్ మనకి అమౌంట్ వచ్చింది, ఆల్రెడీ మనకి రావాలి అని మనం డెబిట్ చేసాం కదా ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ అని. ఆ అలాట్మెంట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి బికాజ్ యూ రిసీవ్డ్ దట్. ఓకేనా. నెక్స్ట్ ఎంట్రీ అండి ఫస్ట్ కాల్. దట్స్ ఇట్. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ అండి బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఫస్ట్ కాల్ అకౌంట్. సెకండ్ కాల్ అయితే ఎంట్రీ అండి దట్స్ ఇట్. బ్యాంక్ నెక్స్ట్ ఎంట్రీ ఈక్విటీ షేర్. సూపర్ అండి, వచ్చేసాయి అయితే ఎంట్రీస్ అన్నీ కూడా. అంతేనా? గుర్తుంటాయండి? సూపర్. ఓకేనండి, కనిపిస్తుందండి స్క్రీన్? పర్ఫెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ విల్ బి ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంటుందండి, ఆర్ దాన్నే మనం నామినల్ వాల్యూ అని కూడా చెప్తాం. అదవుతుందా? ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ కనుక తక్కువగా ఉంది దెన్ ద ఇష్యూ ప్రైస్, అంటే ఇష్యూ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ ది ఫేస్ వాల్యూ. వెన్ ఇష్యూ ప్రైస్ ఈజ్ when
ఇష్యూ ప్రైస్ ఈస్ మోర్ దెన్ ది ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలవాలండి? దట్స్ ఇట్. ది డిఫరెన్స్ అమౌంట్ కెన్ బి కాల్డ్ యాజ్ security premium. సూపర్. సెక్యూరిటీస్ ప్రీమియం. సో మీరు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి పంపించాలి కానీ సో ఇక వేరే అకౌంట్కి పంపించకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. చూడండి, ఫేస్ వాల్యూ వచ్చేసరికి 100 రూపీస్. ఇష్యూ ప్రైస్ ఈజ్ 120. సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత అండి ఇందులో? సూపర్. సెక్యూరిటీస్ ప్రీమియం వాస్ 20. ఓకేనా? ఒకవేళ మనం ఇప్పుడు మనం టోటల్గా ఎంత అమౌంట్ కలెక్ట్ చేయాలి పబ్లిక్ దగ్గర నుంచి? ఎంత అమౌంట్ మనం కలెక్ట్ చేయాలండి పబ్లిక్ దగ్గర నుంచి? ఎంత అమౌంట్ కలెక్ట్ చేయాలి? ఎంతండి? 120 కలెక్ట్ చేయాలా, 100 కలెక్ట్ చేయాలా? 120 కలెక్ట్ చేయాలి. ఎందుకండి మనం ఇష్యూ చేసింది 120 కదా. కలెక్ట్ చేసేటప్పుడు కూడా 120 రూపీస్కే 120 రూపీస్ కలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 120 కూడా ఒకటేసారి కలెక్ట్ చేశారండి. 120 కూడా ఎట్ ఏ టైం కలెక్ట్ చేసాం మనం. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? 120 వాస్ కలెక్టెడ్ ఎట్ ఏ టైం. దెన్ ఎంట్రీ విల్ బి ఫస్ట్ మనకి ఏంటి క్యాష్ ఆర్ బ్యాంక్ వస్తుంది కదా. సో బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంతండి? 120 రూపీస్ వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్. టూ Application account. అచ్చా, అప్లికేషన్ అలాట్మెంట్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్లోనే వచ్చేసింది అనుకోండి. అప్పుడు ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 120 టు Application account. ఈక్విటీ షేర్ Application credit. అప్లికేషన్ అకౌంట్. సెక్యూరిటీస్ ప్రీమియం ఇప్పుడే వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద జస్ట్ బ్యాంక్ ఎంట్రీ అండి. మనకి అమౌంట్ వచ్చింది అప్లికేషన్ ద్వారా వచ్చింది. క్యాపిటల్ పంపించాము మనం, ఇంకా క్యాపిటల్ పంపించలేదు కదా. బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉందని చెప్పడానికి ఎంట్రీ రికార్డ్ చేసాం మనం. బ్యాంక్ అకౌంట్లో కొంత అమౌంట్ వచ్చి పడింది అని చెప్పడానికి ఎంట్రీ రికార్డ్ చేసామండి. నౌ విల్ డూ ద ట్రాన్స్ఫర్. క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే లైబిలిటీ ఉంది కదా, ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ క్రెడిట్లో ఉంది కదా. ఇప్పుడు అప్లికేషన్ అకౌంట్ అనేది క్యాన్సిల్ చేసేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలండి? డెబిట్ చేయాలి కదా. సో ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ ఎంతండి? 120 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ 120ని క్యాపిటల్ పంపించాలి. నెక్స్ట్ ఎంట్రీ 2 Share capital. ఈక్విటీ షేర్ ఎంతండి? 100 120? 100 సార్. 100. సార్ ఎందుకంటే మనం ఇక్కడ మనం మీరే చెప్పినారు కదా సార్, అమౌంట్ మనం ఏమైనా ప్రీమియం కలెక్ట్ చేస్తే అది ఎగ్జాక్ట్లీ అండి. సో మనం క్యాపిటల్గా కలెక్ట్ చేసింది 100 మాత్రమే. సో ఎక్సెస్గా ఏదైతే కలెక్ట్ చేసామో అది కంపల్సరీగా సపరేట్ అకౌంట్ సెక్యూరిటీస్ ప్రీమియంకి వెళ్ళాలి, కానీ క్యాపిటల్ బ్యాలెన్స్లో యాడ్ అవ్వకూడదు. అది క్యాపిటల్ అంటే ఒరిజినల్గా ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్కి మీరు ఎంత పే చేశారు, దట్స్ ఇట్. అదే క్యాపిటల్లో ఉండాలి. దానికంటే ఎక్సెస్గా మీరు ఎంత పే చేసినా కానీ ఆ క్యాపిటల్ ఫండ్లో యాడ్ చేయకూడదు. అది క్యాపిటల్ ఫండ్ అనేది అది దట్ డైరెక్ట్లీ రిప్రజెంట్స్ ద షేర్స్ని రిప్రజెంట్ చేయాలి. ఎక్సెస్గా పే చేసినంతా కూడా సెక్యూరిటీస్ ప్రీమియంలో చూపించండి, నాట్ ఇన్ ది క్యాపిటల్. సో ఎంట్రీ విల్ బి ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. దట్స్ ఇట్. అంతేనండి. అర్థమైందా? పర్ఫెక్ట్.
కెన్ వి డూ ద సెకండ్ క్వశ్చన్? సెకండ్ అయిపోయిందండి, థర్డ్ క్వశ్చన్ కదా. ఓకే, గుడ్. నిన్న మీరు అది టీడీస్ ప్రీమియం ట్రాన్స్ఫర్ జనరల్ రిజర్వ్ కాదండి, లైక్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో సెక్యూరిటీస్ ప్రీమియం, జనరల్ రిజర్వ్ అలా ఉంటుంది కదా, అక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటున్నాను. సో ఇప్పుడు సెక్యూరిటీస్ ప్రీమియం అంటే మీరు ఆ అమౌంట్ ని ఈ వేస్ లో అప్లై సరే. అవునండి, ఆ కాన్సెప్ట్ ఇంకా డిస్కస్ చేయలేదు, చేద్దాం అది. ఓకేనా? ఓకే సార్. ఓకేనండి. ఓకేనండి. సో సి లిస్టేషన్ నెంబర్ 3 చూడండి. ఏపీ అండ్ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్ ఏంటండి 50 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్ at a premium of 4 per share payable on application. The shares were all subscribed and all the money due was received. Give the journal entries to record the above transaction. సో ఇక్కడ చెప్పండి, టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేస్తున్నామండి మనం? ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాం చెప్పాలి. 50 lakhs కదా, 5 crores అది. ఓకేనండి, 5 crores కదా, 500 lakhs అది. సో 5 crores ఈక్విటీ షేర్స్ అనేది మనం ఇష్యూ చేస్తున్నాం. ఫేస్ వాల్యూ ఎంత? ఇష్యూ ప్రైస్ ఎంత? ఇష్యూ ప్రైస్ ఎంత? 14 జాగ్రత్తగా చూడండి. 5 crores ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్ అంటే
ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఈస్ 10 రూపీస్. ఒక్కొక్క షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్ అండ్ వీఆర్ ఇష్యూయింగ్ ఇట్ ప్రీమియం ఆఫ్ 4 పర్ షేర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ, ఒక 4 రూపీస్ ప్రీమియం యాడ్ చేసి మనం ఇష్యూ చేస్తున్నాం. అంటే ఫేస్ వాల్యూ ఎంతండి ఇక్కడ? ఫేస్ వాల్యూ ఎంత? ఇష్యూ ప్రైస్ ఎంత? క్లియరా? ఇష్యూ ప్రైస్ ఇస్ 14. ఆ 14 రూపీస్ కూడా మొత్తం అప్లికేషన్లోనే కలెక్ట్ చేస్తున్నాం అంటున్నారండి. ఎంట్రీస్ చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్. ఎంత వాల్యూ రికార్డ్ చేయాలి? 5 crores ఇంటూ 14. దట్స్ ఇట్. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ అండి 700 crores. నెక్స్ట్ ఎంట్రీ 7 crores అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత రికార్డ్ చేయాలి? 5 crores ఇంటూ 10. తర్వాత 2 సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియంలో ఎంత రికార్డ్ చేయాలి? 5 crores ఇంటూ దట్స్ ఇట్ 4. స్టార్ట్ చేయండి ఎంట్రీస్. లేదా ఇది తగ్గించేసేయండి, 5 lakhs చేసుకోండి క్యాలిక్యులేషన్ రాకపోతే. 5 lakhs చేద్దామా? 5 lakhs వేయండి. ఇది 5 crores కాదండి, 5 lakhs అండి. ఇది 5 lakh ఈక్విటీ షేర్స్. ఎందుకంటే 5 crores ఎక్కడ అంతలా ఉండదండి, జస్ట్ మీకు అలా ఇచ్చారు అంతే. 5 lakhs కింద తీసుకోండి. Five lakhs says calculations చేయండి. So the first entry will be bank account debit to, that's it. Equity share application account 5 lakhs into 14 ఎంతండి? సారీ ఎంతండి? 17 lakhs. 70 lakhs. ఓకే. నెక్స్ట్ అండి. నెక్స్ట్ దట్స్ ఇట్. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు, దట్స్ ఇట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ 50 lakhs, 20 lakhs, 70 lakhs. దట్స్ ఇట్. నారేషన్స్ అడగట్లేదు, మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎగ్జామ్లో కూడా నారేషన్స్ అడగరండి. బై ఛాన్స్ అడిగితే రాయండి, బట్ మోస్ట్ కేసెస్లో నారేషన్స్ విల్ నాట్ బీ ఇదే. సో డైరెక్ట్గా ఇలా రాస్తే ఓకే. అచ్చా, ఇక్కడ అలాట్మెంట్ ఎందుకు రాలేదండి మనం? ఎంట్రీ అలాట్మెంట్ ఎందుకు రాలేదు ఇక్కడ మనం? టోటల్గా ఇంకా సారీ అంటే అలాట్మెంట్ ఒక్కొక్కసారి ఫస్ట్ కాల్కి ఒకసారి ఇలా ఏం లేదు. మొత్తం అమౌంట్ కూడా యువర్ కలెక్టింగ్ ఎట్ ఏ టైం. అప్లికేషన్లోనే మొత్తం అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, మొత్తం అమౌంట్ ఒకేసారి క్యాపిటల్ పంపించేస్తారు. ఇక దట్స్ వై ఇక్కడ అలాట్మెంట్ లేదు, ఫస్ట్ కాల్ లేదు, సెకండ్ కాల్, ఫైనల్ కాల్ ఏది కూడా లేదు. ఓకేనా? అర్థమైందండి? దట్స్ ఇట్. ఏంటండి ఇంక ఇదే ఫైనల్ అనుకుంటున్నారా? ఈ క్వశ్చన్సే ఫైనల్ అనుకుంటున్నారా? ట్విస్ట్ ఏముండదండి. ఇప్పుడు ఈ 3 questions అర్థమయ్యాయా? మిగతా క్వశ్చన్స్ కూడా అర్థమవుతాయి. అర్థమైందా? ట్విస్ట్ ఏముండదు, ఇంకా అర్థం చేసుకుంటే ఈజీనే. ఇప్పుడు అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి ఇలస్ట్రేషన్ నెంబర్ 4. సిడి అండ్ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్, ఇప్పుడు కూడా అంతేనండి, 500 lakhs చెప్పారు. సో యూ కెన్ టేక్ 5 lakhs తీసుకోండి. సో 5 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. సో ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 4 per share, payable as 1 rupee per share on application, 6 rupees per share on allotment, including the premium, 3 on first call, and the balance on the final call. So the shares were all subscribed and all the money was duly received. So give the journal entries to record the above transactions. Question ఒకసారి చదవండి అందరూ కూడా. కూర్చోండి ఫ్రంట్లో.
ఆగినామండి కొంచెం అలా. క్వశ్చన్ చదవండి. ఏమర్థమైందండి క్వశ్చన్లో? చెప్పండి జూమ్లో వాళ్ళు క్వశ్చన్ సార్ చదివారు. యాక్చువల్లీ చెప్పండి. 4 రూపీస్ ప్రీమియం సార్. 4 రూపీస్ ప్రీమియం ఫేస్ అంటే ఫేస్ వాల్యూ ఎంత అండి ఇందులో? 14 సార్. ఫేస్ వాల్యూ ఎంత? 10. ఇష్యూ ప్రైస్ ఎంత? 14 సార్. 14. దట్స్ ఇట్. ఏంటండి? ఓకే, విల్ డీకోడ్ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? 4. ఓకే, టోటల్గా ఫస్ట్ విల్ రికార్డ్ ది ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత అండి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేసాం మనం? 5 lakhs తీసుకున్నాం. 5 lakhs ఇంటూ ప్రైస్ ఎంత? పర్ షేర్ యొక్క ఇష్యూ ప్రైస్ ఎంత? అచ్చా, సపరేట్గా రాస్తాను. ఇష్యూ ప్రైస్ ఈస్ 14. అంతేనా? ప్రాబ్లంలో ఇష్యూ ప్రైస్ 14 చెప్పేశారు. దెన్ వాట్ అబౌట్ ద ఫేస్ వాల్యూ? ఫేస్ వాల్యూ ఈస్ 10 రూపీస్ ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఇక్కడ చెప్పండి, ఫేస్ వాల్యూ కంటే ఇష్యూ ప్రైస్ ఎక్కువగా ఉందా లేదండి? ఆ ఎక్సెస్ని మనం ఏమని చెప్పాలి? సెక్యూరిటీస్ ప్రీమియం అని చెప్పాలి. సెక్యూరిటీస్ ఎక్సెస్ కలెక్ట్ చేస్తే ప్రీమియం అని చెప్తాం కదండి. సింపుల్, గుర్తుపెట్టుకోవాలంటే మీరు యూట్యూబ్, ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తారు కదండి. యూట్యూబ్లో యూట్యూబ్ ప్రీమియం ఉంటుందా? ప్రీమియం ఎందుకు అడుగుతున్నారు? లైక్ అది ఎక్స్ట్రా అమౌంటే కదా. ఫర్ ద ఎక్స్ట్రా వాళ్ళు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో దానికి ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతున్నారు. ఇక్కడ కూడా అంతే, ప్రీమియం అంటే ఎక్స్ట్రా ప్రైస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ప్రైస్ కలెక్ట్ చేస్తున్నారు. దాన్ని మనం సెక్యూరిటీస్ ప్రీమియం అని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత? 4 రూపీస్ ఇస్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. అయితే టోటల్గా ఒక షేర్ అనేది 14 రూపీస్ ఇష్యూ చేస్తున్నాం. ఆ 14 రూపీస్ అనేది మల్టిపుల్ స్టెప్స్లో కలెక్ట్ చేస్తున్నాం. అదొందా? మల్టిపుల్ స్టెప్స్లో కలెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఎప్పుడు కలెక్ట్ చేస్తున్నాం అండి మనం? ఎగ్జాక్ట్లీ అప్లికేషన్లో కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం. చెప్పండి, అప్లికేషన్లో ఎంత కలెక్ట్ చేస్తున్నాం? 1 రూపీయా? ఓకే, ఏంటండి? 1 per share. నెక్స్ట్ అలాట్మెంట్లో, ఎగ్జాక్ట్లీ అలాట్మెంట్లో 6 రూపీస్. నెక్స్ట్ ఫస్ట్ కాల్లో 3 రూపీస్. నెక్స్ట్ అండి ₹4 కాదా? మళ్ళీ చూడండి క్వశ్చన్ అయితే. 3 ఆన్ ది ఫస్ట్ కాల్ అండ్ ద బ్యాలెన్స్ ఆన్ ది ఫైనల్ కాల్. కరెక్ట్ చెప్పారు కదండి. అంటే ఇక సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అవుతుంది. అదే సెకండ్ అండ్ ఫైనల్ కాల్ ఎంతండి? ఇది 4. టోటల్గా చేస్తే ఓకేనా? అప్లికేషన్లో 1 రూపీ కలెక్ట్ చేస్తున్నాం, అలాట్మెంట్లో 6 రూపీస్, ఫస్ట్ కాల్లో 3 రూపీస్, సెకండ్ అండ్ ఫైనల్ కాల్లో 4 రూపీస్, టోటల్గా 14 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇదంతా ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన డీటెయిల్సేనండి. ఎక్స్ట్రా మనం ఏది కూడా తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. మళ్ళీ చూడండి. దే ఇష్యూడ్ 5 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 4 రూపీస్ పర్ షేర్. ఎలా పేబుల్ అంటే ఎలా పే చేస్తున్నారండి? అంటే ఎలా పే చేయాలంటే ఇన్వెస్టర్స్ 1 రూపీ ఏమో అప్లికేషన్లో పే చేయాలి, 6 రూపీస్ ఏమో అలాట్మెంట్లో పే చేయాలి. బ్రాకెట్లో ఒకటి ఇచ్చారండి, ఏంటండి అంటే ఏంటి? 4 ప్రీమియం ఎంత? ఆ 4 రూపీస్ ఎప్పుడు కలెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళు అలాట్మెంట్ అప్పుడు కలెక్ట్ చేస్తున్నారు. క్లియర్గా చెప్పారా? అంటే మీరు ఎంట్రీస్ రికార్డ్ చేసేటప్పుడు అలాట్మెంట్ అప్పుడు క్యాపిటల్కి కొంత పంపించి మిగతాదంతా ప్రీమియం పంపించాలి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు టోటల్గా అలాట్మెంట్లో ఎంత కలెక్ట్ చేసామండి మనం కదా? ఇందులో నార్మల్ ఫేస్ వాల్యూ 2 రూపీస్, మిగతా 4 రూపీస్ ఏంటి? సెక్యూరిటీస్ ప్రీమియం. సో ఎంట్రీస్ రికార్డ్ చేసేటప్పుడు అలాట్మెంట్లో మీరు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అనేది తీసుకురావాలి. ఎందుకు? ప్రాబ్లంలో క్లియర్గా చెప్పారు కాబట్టి.
అంటే నెక్స్ట్ ఫస్ట్ కాల్లో 3 రూపీస్ కలెక్ట్ చేసామన్నారు, బ్యాలెన్స్ అంతా 4 రూపీస్ కలెక్ట్ చేసామన్నారండి. నౌ వీ నీడ్ టు స్టార్ట్ ద ఎంట్రీస్. ఎంట్రీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అప్లికేషన్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కలెక్టెడ్ ద అప్లికేషన్ మనీ. అప్లికేషన్ మనీ కలెక్ట్ చేసామండి. కలెక్ట్ చేస్తే ఎంట్రీ ఏంటి? దట్స్ ఇట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్. చెప్పండి ఎంతండి? 5 lakhs ఇంటూ పర్ఫెక్ట్ 1 రూపీనే కదా అప్లికేషన్లో కలెక్ట్ చేసింది మనం. సో 5 lakhs ఇంటూ 1 రూపీ ఎంత అవుతుందండి? 5 lakhs. నెక్స్ట్ ఎంట్రీ ఎగ్జాక్ట్లీ అమౌంట్ కలెక్ట్ చేశారా, 1 రూపీ కలెక్ట్ చేశారా పర్ షేర్కి. ఇప్పుడు ఇట్ క్రియేట్స్ ఎ లైబిలిటీ టు యూ. మీకు లైబిలిటీ క్రియేట్ అయింది. ఆ లైబిలిటీ క్రియేట్ అయిన దాన్ని బేస్ చేసుకొని మీరు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. ఉన్నారండి? పాత క్లాసెస్ ఉన్నారా? ఓకే. సో అర్థమవుతాయి. స్టార్టింగ్లోనే ఉన్నాం, జస్ట్ ఒక 8 ఎంట్రీస్ చెప్పాను అంతే. సో ఇన్ బిట్వీన్ మీకు అర్థమైపోతాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసరికి ఈ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏదైతే మనం కలెక్ట్ చేసామో ఈ అప్లికేషన్ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు మనకు లైబిలిటీ క్రియేట్ అవుతుంది. ఈ అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి క్యాపిటల్లో యాడ్ చేయాలి. అంటే వాళ్ళందరినీ ఇప్పుడు ఓనర్స్ చేయాలి కదా, మనం షేర్ హోల్డర్స్ని. ఓనర్స్ చేయాలంటే క్యాపిటల్ ఏదైతే ఉందో క్యాపిటల్లో యాడ్ చేసేయాలి. సో ద ఎంట్రీ విల్ బి ఆల్రెడీ క్రెడిట్లో ఉంది, ఇప్పుడు క్యాన్సిల్ చేసేయాలి. అది క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేస్తాం. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు నౌ వీ నీడ్ టు ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి టు దట్స్ ఇట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అండి? 5 lakhs. 5 lakhs. దట్స్ ఇట్. ఇందులో అప్లికేషన్ రిలేటెడ్ ఎంట్రీస్ అయిపోయాయి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎంట్రీ అలాట్మెంటేనా? అలాట్మెంట్ కదా, సో అలాట్మెంట్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. అలాట్మెంట్ ఎంట్రీ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి అంటే అలాట్మెంట్ దగ్గర నుంచి మనకి ఏంటంటే అంటే ఫస్ట్ మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తాం, ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ ఎందుకు రికార్డ్ చేస్తున్నాం? ఫస్ట్ రాకముందు ఎందుకు రికార్డ్ చేస్తున్నాం అండి? ఏంటండి? ఓకే, ఎందుకు రికార్డ్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో దే ఆర్ ద మెంబర్స్, ఓనర్స్. వాళ్ళు కంపెనీలో ఓనర్స్ అండ్ వాళ్ళు కంపల్సరీగా మీకు అమౌంట్ ఇస్తారు. దట్స్ వై వస్తుంది మనకి అంటే రావడానికి ఛాన్సెస్ 100% ఉంది కాబట్టి డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తాం ఫస్ట్. వచ్చినప్పుడు రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. సో డ్యూ ఎంట్రీ అంటే ఇక్కడ ఏంటండి అంటే మనకి ఇంకా రాలేదండి, వస్తుంది కాబట్టి. సో అలాట్మెంట్ అమౌంట్ రావాలి. సో దట్స్ వై రిసీవబుల్ లాగా ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. ఎంతండి అలాట్మెంట్ అనేది? అలాట్మెంట్ డ్యూ ఎంత రావాలి మనకి? 5 lakhs ఇంటూ 6 రూపీస్. 5 lakhs ఇంటూ 6 రూపీస్ ఎంతండి? 30 lakhs రావాలి. రిసీవబుల్ లాగా రికార్డ్ చేసాం, డెటార్ లాగా రికార్డ్ చేసాం. ఇన్వెస్టర్స్ మనకి పే చేయాలి కాబట్టి 30 lakhs డెబిట్ చేసాం రిసీవబుల్ లాగా. ఇప్పుడు ఆ 30 lakhs ఏదైతే ఉందో ఆ 30 lakhsని దే ఆర్ ద ఓనర్స్ కదా, క్యాపిటల్ పంపించేసేయండి. క్యాపిటల్ లోన్ పంపించేసేయండి. క్యాపిటల్ లోన్ పంపించాలంటే టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ మొత్తం పంపించేస్తారండి. మొత్తం పంపించకూడదు, ఎందుకండి అంటే ఎగ్జాక్ట్లీ అలాట్మెంట్లో మనం 6 రూపీస్ కలెక్ట్ చేస్తే అందులో 2 రూపీసే ఫేస్ వాల్యూ, మిగతా 4 కూడా సెక్యూరిటీస్ ప్రీమియం. సో మీరు ఎప్పుడైతే సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేస్తారో కంపల్సరీగా సపరేట్ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేయాలి, నాట్ టు ద ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఓకేనా? సో అప్పుడు ఎంత వస్తుందండి? టు ఈక్విటీ షేర్ క్యాపిటల్లో 5 lakhs ఇంటూ 2 10 lakhs. నెక్స్ట్ 2, దట్స్ ఇట్. 2 సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 5 lakhs ఇంటూ 4 కదా, ఎంతండి? అయిపోయిందా ఎంట్రీ? ఇది డ్యూ ఎంట్రీ.
మనకి అమౌంట్ రావాలి 30 lakhs రావాలి అని రికార్డ్ చేసాం మనం. ఇప్పుడు కొంత టైం తర్వాత వాళ్ళు పే చేస్తారు కదా, వాళ్ళు అండ్ పే చేసేవారని చెప్పారు కూడా అండి ప్రాబ్లంలో. ఇక్కడ చూడండి, ద షేర్స్ వర్ ఆల్ సబ్స్క్రైబ్డ్ అండ్ ఆల్ ద మనీ డ్యూ వాజ్ రిసీవ్డ్. అంటే మీరు ఏదైతే డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తున్నారో అదంతా రిసీవ్ చేసుకున్నామని క్లియర్గా చెప్పారా. సో మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసింది రిసీవ్ అయిందని చెప్పేశారు కాబట్టి నౌ విల్ రికార్డ్ ద రిసిప్ట్ ఎంట్రీ. రిసిప్ట్ ఎంట్రీ ఏంటండి, మనకి క్యాష్ వస్తుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ టు, మళ్ళీ చెప్పండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్కి ఆల్రెడీ పంపించేశారు కదా. అలాట్మెంట్ ఇంతకుముందు ఇక్కడ డెబిట్ చేసాం మనం, అమౌంట్ 30 lakhs రావాలి అని డెబిట్ చేసాము, ఇప్పుడు వచ్చేసింది కదండి. మళ్ళీ అదే రికార్డ్ చేస్తారా, రావాలని వచ్చేసింది కదా, ఇక మళ్ళీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు అది క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేసింది క్రెడిట్ చేయాలి. డెబిట్ ఏం చేయాలి, అమౌంట్ బ్యాంక్, మనకి అమౌంట్ వచ్చింది కాబట్టి డెబిట్ చేసాం. ఆల్రెడీ మనకి రావాలి అని మనం ఏదైతే ఇక్కడ 30 lakhs రాసామో ఇప్పుడు వచ్చేసింది కదా, క్యాన్సిల్ చేసేయండి. సో ద ఎంట్రీ విల్ బి, దట్స్ ఇట్. బ్యాంక్ అకౌంట్ మనకి ఒక 30 lakhs వచ్చేసింది. ఏంటండి, చెప్పండి పర్లేదు, వెళ్ళిపోయింది కదా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంటింగ్, సెక్యూరిటీస్ ప్రీమియం వెళ్ళిపోయింది. 30 lakhs ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెక్యూరిటీస్ ప్రీమియమా, అప్లికేషన్, అలాట్మెంటో మనకు అనవసరం అండి, మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వచ్చిందా లేదా. సో దట్స్ వై ఇది బ్యాంక్ ఎంట్రీ, రిసిప్ట్ ఎంట్రీ కదా. సో బ్యాంక్ అకౌంట్లో 30 lakhs రికార్డ్ చేసాం టు ఈక్విటీ, దట్స్ ఇట్, టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. రావాలి అని 30 lakhs రికార్డ్ చేసాం కదా, ఇప్పుడు అది క్యాన్సిల్ చేస్తాం, ఎందుకు ఇంకొచ్చేసింది కాబట్టి. ఆల్రెడీ రిసీవబుల్ అని డెబిట్ చేసాం, ఇప్పుడు వచ్చేసింది కాబట్టి క్రెడిట్ చేస్తాం, క్యాన్సిల్డ్. క్యాష్ 30 lakhs వచ్చింది, ఆ 30 lakhs నెట్ ఎంట్రీ, ఈ రెండు ఎంట్రీస్ని కంబైన్ చేసి నెట్ ఎంట్రీ ఆలోచించండి. నెట్ ఎంట్రీ చెప్పండి, ఈ రెండు ఎంట్రీస్ని కంబైన్ చేసి నెట్ ఎంట్రీ ఒకటి చెప్పండి నాకు. కదండి, అంటే మీకు 30 lakhs బ్యాంక్ వచ్చింది, ఆ 30 lakhsలో 10 lakhs క్యాపిటల్కి వెళ్ళిపోయింది, ఇంకో 20 lakhs ప్రీమియంకి వెళ్ళిపోయింది, అది నెట్ ఎంట్రీ. బట్ మనం ఈ ఎంట్రీని మనం ఏం చేసాం, ఫస్ట్ డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసాం, ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేసాం, 2 ఎంట్రీస్లో రికార్డ్ చేసాం. బట్ సింగిల్ ఎంట్రీ అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. అర్థమైందండి. నెక్స్ట్ ఎంట్రీ అలాట్మెంట్ అయిపోయింది, ఫస్ట్ కాల్లో ఎంత రిసీవ్ చేస్తున్నాం, 3 rupees కదా. సో ఫస్ట్ ఏ ఎంట్రీ అంటే డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలి ఇక్కడ కూడా. సో ద డ్యూ ఎంట్రీ విల్ బి, దట్స్ ఇట్ అండి, ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతండి వాల్యూ ఎంత, 5 lakhs ఇంటూ 3 ఎంత, 15 lakhs. అచ్చా, సెక్యూరిటీస్ ప్రీమియం క్రెడిట్ చేయాలా, ఎందుకండి ఆల్రెడీ అయిపోయింది, ఇంకా టోటల్ సెక్యూరిటీస్ ప్రీమియం మొత్తం కూడా మనం అలాట్మెంట్లోనే కలెక్ట్ చేస్తాం. దట్స్ వై డైరెక్ట్లీ క్యాపిటల్ అకౌంట్ పంపించవచ్చండి మీరు, 5 lakhs ఇంటూ 3 15 lakhs. సో ఇది డ్యూ ఎంట్రీ. కొంత టైం తర్వాత రిసీవ్ అయి ఉంటుంది కదా, ఆల్రెడీ ప్రాబ్లంలో చెప్పారు మొత్తం అమౌంట్ రిసీవ్ అయిందని. సో రిసిప్ట్ ఎంట్రీ ఏంటి, దట్స్ ఇట్. బ్యాంక్ అకౌంట్ మనకు వచ్చేసి 15 lakhs వచ్చి ఉంటుంది, ఆల్రెడీ ఇంతకుముందు మనకు వస్తుందని రికార్డ్ చేసాం కదా 15 lakhs అనేది, ఇప్పుడు వచ్చేసింది, క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేయాలంటే డెబిట్లో ఉంది, క్రెడిట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 15 lakhs టు, దట్స్ ఇట్, ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 15 lakhs. అయిపోయిందండి, ఫస్ట్ కాల్ అయిపోయింది. సేమ్ సెకండ్ కాల్కి ఎంట్రీస్ పాస్ అయ్యండి, అయిపోయిందండి, దట్స్ ఇట్. ఈక్విటీ షేర్ అంతే, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు, దట్స్ ఇట్. ఎంతండి వాల్యూ, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 20 lakhs. ఇది డ్యూ ఎంట్రీ. రిసిప్ట్ ఎంట్రీ ఎలా రికార్డ్ చేస్తాం, దట్స్ ఇట్.
బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు పైన ఆల్రెడీ ఏదైతే మనం రాసామో అది క్యాన్సిల్ చేస్తున్నాం అంతే. ఈక్విటీ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 20 lakhs 20 lakhs ప్రాబ్లం కంప్లీటెడ్. అర్థమవుతుందా? ప్రాబ్లం అయిపోయిందండి అంతే. ఇంకా ఈజీగా 8 మార్క్స్ అడుగుతారండి ఈ జనరల్ ఎంట్రీస్ రాస్తే. ఈజీ, అంతకంటే ఏముండవు. ఏంటండి 15 మార్క్స్ ఒక చాప్టర్ నుంచి మీకు 15 కాదు 15 to 17 మార్క్స్. అర్థమవుతుందా? అవుట్ ఆఫ్ 50 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి మీకు 15 నుంచి 17 మార్క్స్ వస్తాయండి. అంటే ఇది ఒక్క చాప్టర్ అంటే ఈక్విటీ షేర్సే కాదండి. మీరు ఈక్విటీ షేర్స్ నేర్చుకోవాలి, ప్రిఫరెన్స్ షేర్స్ నేర్చుకోవాలి, షేర్స్ నేర్చుకోవాలి, రైట్ షేర్స్, బోనస్ షేర్స్, అండర్ రైటింగ్, ఇవన్నీ నేర్చుకుంటే 15 to 17. కార్పొరేటింగ్ అకౌంటింగ్ అంతా ఈజీయేనండి. కార్పొరేట్ అకౌంటింగ్ మొత్తం కూడా ఈజీగానే ఉంటుంది. సో ద వే యూ అండర్స్టాండ్ అంతే. మీరు కాన్సెప్చువల్గా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 50 మార్క్స్ 50కి 50 రావడం కూడా ఈజీయేనండి. దట్ ఈస్ నాట్ డిఫికల్ట్. అటు గ్రూప్ 2లో స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కువ మంది పేపర్ 10లో బెస్ట్ మార్క్స్ అనేది తెచ్చుకున్నారండి. సో దట్స్ వై యూ ఆల్సో కెన్ డూ ఇట్. బికాస్ లిమిటెడ్ అంటే లైక్ ఏంటంటే ఉన్న చాప్టర్స్ అన్ని కూడా మీకు బెస్ట్ చాప్టర్స్ ఉంటాయి అండ్ మీకు ఎక్కువగా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవండి. అలాంటి మీకు రెగ్యులర్గా మనం క్లాసెస్లో ఏవైతే చెక్ చేస్తున్నామో అవే క్వశ్చన్స్ యాజ్ టీజ్గా రిపీట్ అవుతాయి. ఎందుకంటే సిలబస్ ఎక్కువ, మనకి సిలబస్ చాలా ఎక్కువ పేపర్ కార్పొరేట్ అకౌంటింగ్కి సిలబస్ ఎక్కువ కాబట్టి సో క్వశ్చన్స్ పిక్ చేసేటప్పుడు డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసిన 50 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అదే మనకి 100 మార్క్స్ పేపర్ అనుకోండి, చాలా డెప్త్గా క్వశ్చన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ అవసరం లేదు. చదువుతుందా? దట్స్ ఇట్. సో జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రతిదీ కూడా క్లియర్గా అర్థం చేసుకుంటూ ఉండండి. ఓకేనండి? నోట్ చేసుకున్నారా? కంప్లీటెడ్? ఓకేనండి. ఇంకా ప్రీవియస్ కూడా ఉన్నాయి కదా, అవన్నీ నోట్ చేసుకోండి. చూడండి, నామినల్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటండి? ఆథరైజ్డ్ క్యాపిటల్ అదేనండి, ఇప్పుడు అదే డిస్కస్ చేయబోతున్నాం. సెక్యూరిటీస్ ప్రీమియంలో చెప్పండి. అదే ఇప్పుడు డిస్కస్ అయిపోతున్నాం. ఓకేనా? షేర్ క్యాపిటల్ యొక్క డివిజన్ చెప్పండి. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటండి? ఎనీవన్ నోస్ ఆథరైజ్డ్ క్యాపిటల్? ఆల్రెడీ చదువుకున్నాం ఇవన్నీ. మాధవ్ విన్నారా ఫస్ట్ క్లాసెస్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే? కొన్ని రైట్స్ ఉంటాయి సార్. మాక్సిమం ఎగ్జాక్ట్లీ ఓకేనండి. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే మాక్సిమం లిమిట్ మీరు లైక్ ఇట్ వాజ్ డిసైడెడ్ బై ద ఎంఓఏ ఏఓఏ. అంటే ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేస్తే మాక్సిమం మీరు ఎన్ని షేర్స్ ఆఫర్ చేయగలరు పబ్లిక్కి, ఆ మాక్సిమం లిమిట్ అనేది ఆథరైజ్డ్ క్యాపిటల్లో ఉంటుంది. అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్లో 100 lakhs ఉందనుకోండి, మీరు 100 lakhs కంటే ఎక్కువ షేర్స్ ఇష్యూ చేయకూడదు. విత్ ఇన్ దట్ లిమిట్లోనే మీరు షేర్స్ అనేది ఆఫర్ చేయాలి. దాన్ని మనం ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం. ఒకవేళ ఆథరైజ్డ్ క్యాపిటల్ కంటే ఎక్కువగా షేర్స్ ఆఫర్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఎంఓఏ ఆల్టర్ చేయండి, లిమిట్ అందులో ఫస్ట్ ఇంక్రీజ్ చేయండి, ఆ తర్వాత యూ కెన్ ఇష్యూ ద ఫర్దర్ షేర్స్. ఓకేనా? ఆథరైజ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ క్యాపిటల్ అంటే పబ్లిక్ ఆఫర్ చేసాం, ఎన్ని షేర్స్ ఆఫర్ చేసామో దాన్ని ఇష్యూడ్ క్యాపిటల్ అంటాం. సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే మనం 1 lakh షేర్స్ ఆఫర్ చేసాం, పబ్లిక్ ఎన్ని షేర్స్ యాక్సెప్ట్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. కాల్డ్ అప్ క్యాపిటల్ అంటేనండి, కాల్డ్ అప్. మనం ఇప్పుడు చదువుకుంటున్నామా ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ అని, అంటే ఇప్పటి వరకు మనం ఎంత అమౌంట్ అనేది అడిగాం వాళ్ళ దగ్గర నుంచి, అది కాల్డ్ అప్. పేడప్ క్యాపిటల్ అంటే వాళ్ళు ఎంత పే చేశారు, మనం అడగడం వచ్చేసరికి 10 rupees అడిగాం, వాళ్ళు ఇప్పటివరకు 8 rupees పే చేశారు, అది పేడప్. ఓకేనండి? ఇదంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్. దట్స్ ఇట్. ఇది కూడా చేసామండి మనం, రీఫండ్ ఆఫ్ అప్లికేషన్ మనీ. ఒకవేళ ఎక్సెస్గా వచ్చింది మనకి, మనం 1 lakh షేర్స్ ఆఫర్ చేస్తే మనం ఇష్యూ చేసిన 1 lakh షేర్స్ అండి, పబ్లిక్ ఆఫర్ చేసిన 1 lakh షేర్స్, బట్ పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసిన 120,000 షేర్స్.
చెప్పండి, మనం 1,20,000 ఇవ్వగలమా? లేదు. ఎందుకు? మనం ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేసి ఆర్ఓసికి కూడా చెప్పింది 1,00,000 చేసి, మీరు 1,00,000 చేసి పబ్లిక్ ఇవ్వగలరు. మరి ఎక్స్ట్రా 20,000 కూడా అప్లికేషన్స్ వచ్చాయి. ఏం చేయాలండి? వాళ్ళు ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి రీఫండ్ ఇచ్చేసేయండి. సో ప్రాబ్లం కూడా చేసాం మనం. అంతేనండి. అండ్ ఒకవేళ మినిమం సబ్స్క్రిప్షన్ అన్న కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే మనం ఒకవేళ 1,00,000 షేర్స్ ఆఫర్ చేస్తే మినిమంలో మినిమం 90% ఆఫ్ ది షేర్స్ సబ్స్క్రైబ్ అవ్వాలి. ఒకవేళ 90% సబ్స్క్రైబ్ అవ్వకపోయినా కానీ ఎవరైతే ఆల్రెడీ అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ అంతా కూడా మీరు రీఫండ్ ఇచ్చేసేయాలి. అర్థమవుతుందా? 90% అంటే 1,00,000 షేర్స్ మనం ఆఫర్ చేస్తే 90,000 షేర్స్కి యాక్సెప్టెన్స్ రావాలి పబ్లిక్ దగ్గర నుంచి. రాకపోతే మీరు ఆల్రెడీ ఎంతమంది దగ్గర అయితే ఆల్రెడీ కలెక్ట్ చేశారో అదంతా కూడా రీఫండ్ ఇచ్చేసేయాలి. అవుతుందండి. దట్స్ ఇట్. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం. ప్రీమియం అంటే ఏంటండి? చూడండి, ఏ కంపెనీ మే ఇష్యూ షేర్స్ ఎట్ ప్రీమియం దట్ ఈస్ ఎట్ ఎ వాల్యూ గ్రేటర్ దెన్ ఇట్స్ ఫేస్ వాల్యూ. అంతేనా? ప్రీమియం అంటే ఫేస్ వాల్యూ కంటే మీరు ఎక్సెస్గా షేర్స్ కనుక ఆఫర్ చేస్తే దాన్నే మనం ప్రీమియం అంటాం. ద పవర్ టు ఇష్యూ ద షేర్స్ ఎట్ ప్రీమియం నీడ్ నాట్ బి గివెన్ ఇన్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్స్లో ఎక్కడ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రీమియంకి షేర్స్ అనేది ఆఫర్ చేయొచ్చు. ఇవన్నీ జర్నల్ ఎంట్రీస్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం అనేది మనం ఏ పర్పస్ కోసం యూటిలైజ్ చేయగలం అనేదండి. చూడండి, జనరల్గా 5 కేసెస్ చెప్పారు ఇక్కడ. ఇప్పుడు మనం సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్లో కొంత బ్యాలెన్స్ పంపిస్తూ ఉన్నాం కదా, 2 lakhs అని 5 lakhs అని ఎక్సెస్గా ఏదైతే కలెక్ట్ చేసామో అదంతా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఆ అమౌంట్ అనేది మీరు ఎందుకు యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలని అంటే ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పేడ్ అప్ బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ ఇస్తాం మనం. బోనస్ షేర్స్ అంటే లైక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా షేర్స్ ఇవ్వడం. ఆ బోనస్ షేర్స్ కూడా మీరు ఆ సెక్యూరిటీస్ ప్రీమియం బ్యాలెన్స్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ వన్, రైటింగ్ ఆఫ్ ది ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. తెలుసా అండి ఎవరికన్నా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని ఏంటండి? వన్స్ ప్రీ అన్నందుక పోస్ట్ అంటే వేరే చెప్పేవాళ్ళ. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అఫ్ కోర్స్ అలాంటిదే, బట్ కాకపోతే ఇక్కడ ఏంటండి అంటే కంపెనీ స్టార్ట్ అవ్వక ముందు మనం కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతామండి. తెలుసా? ఏంటండి? జనరేటరా? జనరేటర్ ఏంటండి? కంపెనీ స్టార్ట్ చేయకముందు అంటే కంపెనీ ఇంకా ఫామ్ అవ్వలేదు. ఫామ్ అవ్వకముందు మనం ఎంఓఏ ప్రిపేర్ చేయాలా, ఏఓఏ ప్రిపేర్ చేయాలా, డాక్యుమెంటేషన్, లీగల్, ఆర్ఓసి కొంత ఫీజు పే చేయాలండి. ఏంటండి? పేపర్ వర్క్ కావచ్చు, ఏదైనా ఫార్మాలిటీస్ ఫిల్ చేయడానికి కొంత అమౌంట్ పడుతుంది కదండి. వాటిని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాం మనం. జనరేటర్ ఎక్కడ వచ్చిందండి ఇందులో? అదో ఏదైనా వేరేది ఆలోచిస్తే ఇది చెప్పారా? ఏదో న్యూ ఇయర్ ప్లాన్స్ అవి. ఓకేనండి. సో ఆ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని రైట్ ఆఫ్ చేయడానికి కూడా మీరు యూటిలైజ్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ అండి, మన కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నాం అనుకోండి, మనకు వచ్చే రెవెన్యూలో నుంచి లైక్ మ్యాచ్ చేసేసి యూటిలైజ్ చేసేస్తాం. బట్ ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ ఎక్కడ రికార్డ్ చేయం మనం. అర్థమవుతుందా? దట్స్ వై ఆ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైనా కలెక్ట్ చేస్తే ఆ సెక్యూరిటీస్ ప్రీమియంని అడ్జస్ట్ చేసేసి కూడా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ని మీరు రైట్ ఆఫ్ చేసేయచ్చు. అవుతుందా? అండ్ ద నెక్స్ట్ వన్, రైటింగ్ ఆఫ్ ది కమిషన్ పెయిడ్ ఆర్ డిస్కౌంట్ అలౌడ్ ఆన్ ఎనీ షేర్స్ ఆన్ ఎనీ ఇష్యూ ఆఫ్ ది షేర్స్ ఆర్ ద డిబెంచర్స్. రైట్ ఆఫ్ ది కమిషన్ పెయిడ్ ఆర్ డిస్కౌంట్ అలౌడ్. కమిషన్ ఏదైనా పే చేస్తున్నాం. ఇప్పుడు మనం షేర్స్ అనేది పబ్లిక్ ఆఫర్ చేయడానికి లైక్ కొంతమందిని బ్రోకర్స్ని కూడా అపాయింట్ చేయొచ్చండి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మన షేర్స్ అనేది పబ్లిక్ వరకు కూడా తీసుకెళ్ళడానికి మీడియేటర్స్ని అపాయింట్ చేయొచ్చు. బట్ వాళ్ళకి ఏం పే చేయాలి? మనం కమిషన్ పే చేయాలి. ఆ కమిషన్ ఏదైతే పే చేస్తున్నారో ఆ కమిషన్ పే చేయడానికి కూడా మీరు ఆల్రెడీ ఈ సెక్యూరిటీస్ ప్రీమియం బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వన్, ప్రీమియం పేబుల్ ఆన్ ది రిడెంప్షన్ ఆఫ్ ఎనీ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ది డిబెంచర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ రిడెంప్షన్ చేస్తున్నాం అంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రీఫండ్ ఇచ్చేస్తున్నాం. రీఫండ్ ఇచ్చేటప్పుడు కూడా ఏదైనా మీరు ప్రీమియం పే చేస్తున్నారా? ప్రీమియం అంటే మనం 100 రూపీస్ తీసుకున్నాం, పే చేసినప్పుడు 120 పే చేస్తున్నాం, 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నాం కదా. ఆ ఎక్స్ట్రా ప్రీమియం మీరు ఏదైతే పే చేస్తున్నారో ఆ ప్రీమియం కోసం కూడా ఈ సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేసుకోండి, నో ఇష్యూస్. అండ్ ఇంకోటి బైబ్యాక్ ఆఫ్ ది షేర్స్. బైబ్యాక్ తెలుసు కదండి, మన ఓన్ షేర్స్ మనమే కొనుక్కోవడం. అలా కొనేటప్పుడు కూడా మీరు సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ 5 రీజన్స్లో మాత్రమే మీరు సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేయగలరు. ఇక అదర్ దెన్ దీస్ సిచ్యువేషన్స్
సెక్యూరిటీస్ ప్రీమియం కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. ఇంకా వేరే పర్పస్కి యూటిలైజ్ చేయడానికి ఛాన్సే లేదండి. అవుతుందా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే ఇక్కడ యాజ్ పర్ సెక్షన్ 133 లైక్ ఎవరైతే ఏ కంపెనీ అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారో, ఏ కంపెనీ అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలో వాళ్ళు సెక్యూరిటీస్ ప్రీమియం ఓన్లీ 3 పర్పస్ కోసం మాత్రమే యూటిలైజ్ చేయగలరు, నాట్ ఫర్ ది 5 పర్పసెస్. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. సో 3 పర్పస్ కోసమే యూటిలైజ్ చేయగలరండి. లైక్ బైబ్యాక్ కోసం యూటిలైజ్ చేయొచ్చు, బోనస్ షేర్స్, అండ్ అలాగే లైక్ రైట్ ఆఫ్ ది కమిషన్. ఈ 3 పర్పసెస్ కోసం మాత్రమే లైక్ వీ కెన్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. ఇంకా మిగతా పర్పస్కి అసలు అలో లేదు యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్. నార్మల్గా అయితే ఈ 5 రీజన్స్ ఉన్నాయి, బట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో మనకి 3 పర్పసెస్ చెప్పారు. దీస్ ఆర్ ద 3 పర్పసెస్. అదవుతుందండి. సెక్యూరిటీస్ ప్రీమియం అనేది చాలా స్పెసిఫిక్ రిజర్వ్. అంటే అసలు మీరు దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్ యాడ్ చేస్తాం మనం. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన నెట్ ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తాం కదండి. అది దేనికైనా యూస్ చేసుకోవచ్చు. మీరు బిజినెస్ కోసం యూస్ చేయొచ్చు, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దేనికైనా యూస్ చేయొచ్చు. బట్ సెక్యూరిటీస్ ప్రీమియం బ్యాలెన్స్ మాత్రం ఇలా స్పెసిఫిక్ టైప్స్, ఇలా మనం ఏదైతే చెప్పామో దీనికోసం యూటిలైజ్ చేయాలి, ఇక దేనికోసం కూడా యూటిలైజ్ చేయకూడదు. మీరు ఈ రీజన్స్లో ఎక్కడ రాలేదా అలాగే ఉంచండి, అంతేగాని ఆ అమౌంట్ అసలు మీరు లైక్ టచ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. అవుతుందా? సో దట్స్ ఇట్ అండి. అందుకోసమే మనం అంత స్పెసిఫిక్గా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అనేది జాగ్రత్తగా రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దట్స్ ఇట్ అండి. సో ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. విల్ డూ దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ అన్ని చేద్దామండి. ఇంకా కాల్స్ ఇన్ అడ్వాన్స్, కాల్స్ ఇన్ ఏరియాస్, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్స్ అనేది మనం వెళ్ళబోతున్నాం. అండ్ విల్ డిస్కస్ దోస్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఎనీ డౌట్స్? ఇంతవరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? అర్థమవుతున్నాయా? సారీ, లైక్ ఎవరైతే క్లాసెస్ ఇంకా ప్రీవియస్ క్లాసెస్ వినలేదో ఒకసారి వినండి. బికాజ్ బెస్ట్ అంటే లైక్ ఈ ఎంట్రీస్ అన్ని మీకు బెస్ట్గా అర్థం అవ్వాలంటే కాన్సెప్ట్స్ వాళ్ళంతా అక్కడే చెప్పాను నేను. బేసిక్గా మీరు నార్మల్గా జనరల్ ఎంట్రీస్ అర్థం చేసుకుంటే అర్థమైపోతాయండి. బట్ ఆ బేస్ అసలు ఎందుకు ఎంట్రీ రాస్తున్నాం ఏంటి, ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి. సో ఒకసారి వాచ్ చేయండి అండ్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే ఓకే రండి, బాయ్ అండి. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం ఇంకా. బాయ్. దట్స్ ఇట్. సీ యూ నెక్స్ట్ ఇయర్. Recording stopped.